ఏ జన్మలో అయినా నువ్వే నాకు భార్యగా రావాలి. ఎన్ని జన్మలెత్తినా నేను నీతోనే కలిసుండాలని నేను అనుకుంటూ ఉన్నాను. కానీ నువ్వు కూడా అలా అనుకుంటే ఇంకా బాగుంటది మన జీవితం అంటూ నిఖిల్ అయితే ఒక వీడియోని షేర్ చేసుకురావడం జరిగింది. జీవితంలో ఎంతమంది విలన్లు ఉన్నా వాళ్ళందరినీ కూడా పక్కకు తోసేసి నేనే పెళ్లి చేసుకుంటాను. నువ్వే నా ప్రాణం. నీతోనే నా బ్రతుకు అంటూ చెప్పుకొచ్చేశారు నిఖిల్. అయితే మరి నిఖిల్ చెప్పిన మాటలకు మాత్రం ఏ మాత్రం కూడా రెస్పాండ్ అవ్వలేదు. మరోసారి ఇంకా నిఖిల్ అయితే మరో మాట అడుక్కుంటూ వచ్చారు. అదేమిటి అంటే, కావ్య అసలు నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నావా? అసలు పెళ్లి చేసుకోలేని దానివి నన్ను లవ్ ఎందుకు చేశావు? ఈ ప్రేమలో నన్ను ముంచేశావు. నీ ప్రేమతో నన్ను మాయం చేశావు. అన్నీ చేశావు. ఇన్ని చేశాక నేను నిన్ను ఎలా మర్చిపోతాను అనుకుంటున్నావు? ఈరోజు నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతే నేను నిన్ను ఎలా వదిలేస్తాను అనుకున్నావు? నా గుండెల్లో నీకు గుడి కట్టాను. అలాంటప్పుడు ఆ గుడిని పడగొట్టి ఈరోజు మరో అమ్మాయితో ఆ గుండెల్లో పంచుకోమంటావా? నా వల్ల కాదు అంటూ నిఖిల్ అయితే చెప్పుకురావడం జరిగింది. మరి నిఖిల్ గుండెల్లో కట్టిన ఆ గుడి కూల్చేస్తాడా? లేకపోతే అలానే ఉంచుతారా? మరి ఏదైనా కూడా కావ్య డెసిషన్ మీద ఆధారపడి ఉంది. కావ్య ఎస్ అంటే ఆ గుండెని అలానే ఉంచుతారు. కానీ కావ్య నో అంటే ఆ గుడిని కూల్చేవలసి వస్తాది అంటూ చెప్పుకొచ్చేసారు. మరి ఏది జరుగుతాదన్నది మనం వేచి చూడాల్సిందే.